వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్ సింగ్. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలం మేడారానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేటలో హైటెన్షన్, ఇరు వర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడి. రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా అంబర్ కిషోర్ జూ ఐపీఎస్. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నవరం మార్చి 11 అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని మంగళవారం నాడు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎన్వి రమణ తన కుటుంబం సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి వ్రతాన్ని ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పండితులు ఆశీర్వచనం అందించగా దేవస్థానం ఈవో సత్యదేవుని చిత్రపటానికి ప్రసాదాన్ని అందించారు. గోదావరి కని లక్ష్మీనగర్లో సింగరేణికి సంబంధించిన 15 కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బొందల గడ్డలా మారుతున్న పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో కలిసి వారి సలహాలతో నగరాన్ని పునర్నిర్మిస్తున్నామని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా ఎవరిని ఇబ్బందులు పెట్టడం లేదని, అంతేకాకుండా అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
प्रिंट कराना था ना वो मॉडल। ठीक है, करा के 4 तरफ डाल दो। మీడియా మిత్రులకు నాతో పాటు భాగస్వాముల వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా మంది చాలా రకాలుగా ఈరోజు జరగబోయే పని గురించి చర్చలు జరిగినాయి. విధ్వంసాలన్నాయి, రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ మేము ఎక్కడ మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఎప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది. ఈసారి చేపించాలి. సింగరేణి నగరాలు బొగ్గు అయిపోతా ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి పాడుపడ్డ ఊర్లుగా మార్చొద్దు, పొందలగడ్డలుగా మార్చొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దీని శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మా అందరి సుపరిచిత నాయకులు, మా అందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి సహకారంతో ప్రత్యేకంగా ఈ నగరానికి పునర్నిర్మాణం చేపట్టాలి, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇవాళ సీఎండి గారిని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంలో అధికారులతో సహకారంతో కేవలం సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగరేణికి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా, మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు అన్నీ కూడా సమూలంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టాలి, కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారో, చిరు వ్యాపారులు అన్నారు, ఏ రోజు చిరు వ్యాపారుల జోలికి పోలేదు కదా, ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చినాం. 30 ఏళ్ళుగా చిన్న షట్టర్ మూల ఉన్న నీకు ఒక షట్టర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి మాటలు మేము నిజం చేసే రోజులు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఏ ఒక్క చిరు వ్యాపారాన్ని తీసుకోలేదు. సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మాత్రమే తీయడం జరిగింది. ఈరోజు దానికి పూర్తి విశ్వాసంతో ఆలోచనకున్నటువంటి ఆలోచనను ఇవాళ డైరెక్ట్గా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, నేను సింగరేణి యజమానికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇన్ని రోజులు సహకరించినటువంటి మీడియా మిత్రులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఎవరెవరైతే కొంతమంది క్వార్టర్స్లో ఉన్నారో ముందుగా బాధపడ్డా కూడా తర్వాత ఇది మన మంచికే జరుగుతుందని ఆలోచనతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇది అద్భుతంగా 15 కోట్లతో ఈరోజు ప్రారంభమవుతా ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అవసరం అనుకుంటే ఇంకా కాంక్ష ధనాన్ని ఏర్పాటు చేసి, నిధులను ఏర్పాటు చేసి, సరిపోని నిధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం. కాంట్రాక్టర్ 6 నెలలు అంటా ఉన్నారు, నేను 8 నెలల సమయంలో పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలను చూడబోతున్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వారు ఒక డిజైన్ చేసినారు మోడల్. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలం మేడారానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డోల్ వాయిద్యాలతో స్వాగతం పలికిన మేడారం ఆలయ పూజారులు, అధికారులు. మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం వనదేవతలకు నిలువెత్తు బంగారం మొక్కులుగా చెల్లించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
क्या इतिहास है जो फोटो मदर ऊपर चल सब కర్నూలు కార్పొరేషన్ పరిధిలో బాడుగ ఇళ్లలో నివాసం ఉన్న వేలాది మంది పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో పాలక ప్రభుత్వాలు అన్ని విఫలమయ్యాయని, ఇళ్ల స్థలాల సమస్యలను 15 రోజుల్లో తేల్చి స్థలాలు చూపకపోతే మేమే పేదలతో గుడిసెలు వేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి హెచ్చరించారు. సోమవారం సిపిఎం నాయకత్వంలో ఇళ్ల స్థలాల కర్నూలు కలెక్టరేట్ను పేదలు ముట్టడించారు. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా 4 గంటల పాటు మాకు స్థలాలు చూపండి అంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు పేదలు బైఠాయించారు. పెద్దలు ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేసుకుంటున్న గుడ్లప్పగించి చూస్తున్న అధికారులు పేదలు ప్రభుత్వ భూమిలో ఉండేందుకు ఇండ్లేసుకుంటుంటామంటే స్పందించరు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన వద్దకు అధికారులు ఎంతసేపటికి రాకపోవడంతో గేట్లకి మేమే లోపలికి వస్తామంటూ దూసుకుపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా రెవెన్యూ అధికారిని పిలిపించి సమస్యను సద్దుమణిగించారు. అందరూ మన ప్రజానాట్య మండలి కళాకారులు పాట పాడతారు. అందరూ Hello.
వెళ్ళాలి ఒక్క సీసా అమ్మా ఒక్క సీసా ఇలాంటి ఉత్తమంత కూడగట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌస్ దేశాయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జిల్లాధికారులు హెచ్చరిస్తా ఉన్నాం, మీరు దయచేసి సర్వేల పేరుతో అధికార నాయకుల యొక్క ఒత్తిడి పేరుతో దారి మళ్లిస్తే హంగామా చేసి పట్టాలు పంచినటువంటి చరిత్ర మనకు తెలుసు. మేము ఈ ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరేదేమంటే, అయ్యా కర్నూలు నగరం చుట్టూ వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. ఇట్లాంటి భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇంకా దౌర్భాగ్యం ఏమంటే ప్రభుత్వ అధికారులు, అది రెవెన్యూ అధికారులు కానీ ఇళ్ల స్థలాల కోసం ఏదైతే మన న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఈ ధర్నా ఉందో, ఈ ధర్నాకు అధ్యక్షత వహించేటువంటి సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ గారు, కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి నాయకులు మాట్లాడే సందర్భంగా చెప్పారు, కల్లూరు మండలి కర్నూలు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక మనం లెక్కలు తీస్తే అవినీతికరంగా కబ్జా కోరుగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే కల్లూరు మండల ప్రాంతం. కల్లూరు మండలంలో రోజువారీగా యథేచ్ఛగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు కూడా ఈ రోజు ఎకరాలకు ఎకరాల భూములు సొంతంగా తమ పేర్ల పైన రాసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. మరి ప్రజలకి ఏం కర్మ? ఊరికి దూరంగా 10-15 కిలోమీటర్ల దూరంలో పోయి ఆ రకంగా ఇల్లు వేసుకుని ఉండాలా. అక్కడ ఉంటే ఏ రకమైన పని చేస్తారు? పొద్దు పరిస్తే పట్టడానికి పని కోసం రావాలంటే 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే రోజంతా కష్టపడితే నాకు వచ్చేటువంటిది 300. కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి సోమవారం రాత్రి కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం తలపాగా ధరించి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య పట్టు వస్త్రాలను, తలంబ్రాలను తలపై పెట్టుకొని ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నారు. గతేడాది వీచిన రాకాసి గాలుల ప్రభావంతో గ్రామంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క పరిస్థితిని పరిశీలించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామం పరిస్థితికి చెలించిన గవర్నర్ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నాటి నుండి గ్రామంలో జరిగిన నష్టాన్ని అధికారులతో అంచనా వేయించారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీటి సమస్యతో పాటు యువతి యువకులకు గ్రామంలోని మహిళలకు
మహిళలకు ఉపాధి కల్పనల దిశగా ప్రణాళికలు రూపుదిద్దారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నేడు గవర్నర్ సందర్శించనున్నారు. గవర్నర్ రాకతో కొండపర్తి గ్రామంలో పోలీస్ భారీ బందోబస్తు నిర్వహించారు. గ్రామంలో బహుళ ఉపాధి భవనం ప్రారంభించి గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ రాకతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హలో మాట్లాడండి సార్ ఒకసారి. తాడ్వాయి మండలం ములుగు జిల్లా మా గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి గవర్నర్ గారికి మేము స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా గ్రామ ప్రజలందరూ కూడా జన్మ ధన్యమైందని తెలియజేస్తూ అదేవిధంగా గత వర్షాకాలంలో వచ్చినటువంటి గాలుల వల్ల మా ఊర్లో దరిదాపు అన్ని ఇండ్లు కూడా లేచిపోవడం జరిగింది. లేచిపోయిన తర్వాత మేము మా మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల మా మంత్రి గారు వచ్చి చూసి దీన్ని ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి గవర్నర్ గారు మా ఊరిని దత్తత తీసుకునేలాగా చేసినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా దత్తత తీసుకున్న తర్వాత గవర్నర్ సారు మమ్మల్ని గుర్తించి వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఊర్లో మసాలా ప్యాకింగ్ అనేది తీసుకొచ్చి ఆ మిషనరీ పెట్టడం జరిగింది. దాంతోపాటు టైలరింగ్ కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు యూత్కు చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం కూడా తీసుకొని దాని ద్వారా అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు బోర్లు కూడా 10 ఎకరాలకి ఒక రైతుకు వచ్చేసి వ్యవసాయ పరంగా 2 పంటలు పండించుకోవడం కోసం వ్యవసాయ పరంగా 10 ఎకరాలకు ఒక బోర్ అనేది తీసుకున్నారు. దాంతోపాటు అందరికీ కూడా ఇండ్లు కల్పించారు. ప్రతి ఒక్కరికి కూడా 79 ఇండ్లు అనేవి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నందుకు గవర్నర్ గారికి మా ఊరు తరఫున మేమందరం పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారికి మా మంత్రి సీతక్క గారికి గవర్నర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యాభ్యాసంలో రాణించాలని, అత్యుత్తమ ఫలితాలను సాధించాలని గోదావరికని 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ అన్నారు. గోదావరికని 1 టౌన్ ఎస్ఐ భూమేష్, డాక్టర్ లక్ష్మీవాణి గాంధీ సార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విధులు నిర్వహించే గోదావరికని ప్రాంతానికి చెందిన మనోహర్ పారామిలిటరీ, BSF
సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎన్ఎస్జి, ఎన్డీఆర్ఎఫ్ జవాన్లందరూ సేవా సంకల్పానికి ఏకమయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి అపురూప కానుకను అందించారు. గోదావరికని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థుల కోసం పరీక్ష సామాగ్రిని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన జవాన్ మనోహర్ చొరవతో ఎస్ఐ భూమేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మీవాణి గాంధీ సార్ చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేల్, ఇతర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, న్యాయవాది ఎంచెర్ల మహేష్, జంగంపల్లి పోషం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. Best wishes and అందరూ 10th క్లాస్ ఎగ్జామ్ గోయింగ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ అనేది ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి. ఫౌండేషన్ అనేది ఎప్పుడో పడింది, కాకపోతే ఇది దాటాక మీరు క్రాస్ రోడ్స్కి వెళ్తారు. ఏ రోడ్లో వెళ్తారు అనేది మీరు చూస్ చేసుకుంటారు. సో మనం ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్. ఎన్ని వృత్తులు వాళ్ళు, ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నా కానీ బాధ్యత తీసుకొని మనోహర్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది జవాన్లు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మొట్టమొదటి స్టెప్ వేశారు. అది చాలా అభినందనీయం. మట్టిలోనే మాణిక్యాలు ఉంటే నేను ఎప్పుడు చెప్తాను, ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుండే చాలా మంది పైకి ఎదుగుతారు. ఎందుకు అంటే టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేసే సత్తా మీలోనే ఉంటుంది. దేనికైనా కానీ ముఖ్యంగా సెల్ ఫోన్ కి దూరంగా ఉండండి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ గేట్ మేనేజ్ చేసుకోండి, ఆటలు ఆడండి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఇప్పటి పిల్లలకి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అమ్మాయిల్లో వస్తున్నాయి, అబ్బాయిల్లో కూడా వస్తున్నాయి. చక్కగా ఆడండి. రోజుకు 1 గంట ఖచ్చితంగా ఆడేట్టు చూడండి. ఈరోజు కార్యక్రమం యొక్క సంకల్పం ఏంటి అంటే మీకు అందరికి తెలుసు, సైనికులు అంటారు. సైనికులు అంటే చలి అనక, వాన అనక, ఎండ అనక మన దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ కాపలా కాస్తూ మన ఈరోజు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళే సైనికులు. మరి ఇప్పుడు ఏంటి, అక్కడ ఉన్నప్పటికీ తన ప్రాంతం మీద ప్రేమతో ఈ ప్రాంతాన్ని నేను సేవ చేయాలనేటువంటి సంకల్పం ఆయన రావడంగా ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా మనకు అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఆయనే కాదు, ఆయన టీమును కూడా మన గోదావరిలో ప్రోత్సహించాలని ఆలోచన రావడం జరిగింది. అందిస్తుంది కాబట్టి మీరు కూడా దాని తగ్గట్టు మీరు చదువుకోవాలి. ఓకే, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు మేడం అనే విషయంలో చాలా వరకు చెప్పినారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఎగ్జామ్స్? సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా? రివిజన్ నడుస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు అంతా కంప్లీట్ అయి ఉందా సిలబస్? మళ్ళీ రివిజన్ కూడా నడుస్తుంది కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్జామ్స్ నడుస్తున్నాయి? ఎన్ని ఎగ్జామ్ ఎస్ఎస్సిలో? ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ ఎగ్జామ్ ఏ వరకు రాసినామో ఆ రోజు కంప్లీట్ అయిందంటే ఆ ఎగ్జామ్ మర్చిపోవాలి. ఆ ఎగ్జామ్ ఈరోజు నేను మంచిగా రాయలేదు, ఏమవుతుందో, పాస్ అవుతానో, ఫెయిల్ అవుతానో అనే భయాన్ని వీడి నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. ఆ విధంగా ఆ ఎగ్జామ్ రాసిన దాన్ని మనసులో పెట్టుకొని చాలామంది సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా చూసినా చాలా వరకు మేము అన్ని చోట్ల కూడా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. అయినా కానీ సూసైడ్ అటెంప్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే టీచర్ కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్తో కానీ మాట్లాడినట్లయితే కంపల్సరీ దాని మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడవద్దు. ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ ఎగ్జామ్ రాసిన వరకు దాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ కావాలి. మీరందరూ కూడా మంచి ఇక్కడ ఫ్యాకల్టీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.